వెల్కమ్ బ్యాక్. సాంబశివరావు గారు, ఇందాక కాలర్ కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఇష్యూని అంటే ట్యాపింగ్ విషయం కానివ్వండి, ఓటుకు నోటు వ్యవహారం కానివ్వండి, దీన్ని అంతా డైవర్ట్ చేయడానికి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అంటే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు, అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూని ప్రత్యేకించి తెచ్చి భాష గురించి మాట్లాడి కానీ ఇతరత్ర దాడులు జరిగాయని చెప్పడం కానివ్వండి అని వారి అభిప్రాయం వ్యక్తించారు. మీరే ఉంటారు? ఒకటి, రేవంత్ రెడ్డి గారి ఇన్సిడెంట్ని మేము కావాలనుకుంటేనో డైవర్ట్ చేస్తేనో పోయేది కాదు. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషను, కోర్టు వ్యవహారం అదంతా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఏం జరగాలో జరుగుతుంది. ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే, అసలు ఏసీబీ వాళ్ళు మాకు ఈ టేపు మేము ఎవరికి ఇవ్వలేదు అంటున్నప్పుడు ఆ టేపు ఏసీబీ వాళ్ళదా, వేరే వాళ్ళు ఏసీబీకి ఇచ్చారా? వేరే వాళ్ళు ఏసీబీకి ఇచ్చారని కాసేపు అనుకుంటే మనం ఏసీబీ నేను చేయలేదంటుంది. సో సంబడి ఎల్స్ హ్యాస్ టు డూ ఇట్. ఆ సంబడి ఎల్స్ ఎవరు అనేది మనకు తెలియదు. ఈలోపు నాయన నరసింహారెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ మా దగ్గర అంతా ఉంది, మీ విషయాలన్నీ ఉన్నాయి, మీరు ఏమేమి మాట్లాడుకున్నారో గత 3 రోజులుగా వారం రోజులుగా అని మాట్లాడుతున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ కోయర్షన్? మీ దగ్గర ఉన్న అధికార దుర్వినియోగం కాదా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్. ఎవరు చేసినా, మీరు చేయలేదని అనుకుందాం మనం, ఎవరో చేశారు అంటున్నారు. ఆ ఎవరో చేసింది కూడా ఇల్లీగల్ కదా. ఒక ఇల్లీగల్ సోర్స్ని మీరు చూపెట్టి మాకు అదొక బెత్తంలాగా వాడుతూ మా దగ్గర ఏదో ఉంది, ఏదో ఉంటే లీగల్గా యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. అది ఏసీబీ ఈజ్ రెస్పాన్సిబుల్, మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్. మరి కవిత గారికి ఏం సంబంధం అండి? టీఆర్ఎస్ నాయకులకి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? నాయన నరసింహారెడ్డి గారికి ఏం సంబంధం? మా దగ్గర ఏదో ఉంది, అంతా ఉంది, మేమేదో చేసేస్తాం అనే ధోరణి ఒకటి ఇల్లీగల్ అయితే, రెండోది మీరు చేస్తున్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మీరు కించపరిచేలాగానే ఉంది. ఇది మీరు రాజ్యాంగం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అబౌవ్ కామన్ సెన్స్. ఇప్పుడు పాయింట్ వైజ్గా డీటెయిల్డ్గా సెక్షన్స్, ఆర్టికల్స్ అవన్నీ మాట్లాడుకోవడం వేరండి. ఓవరాల్గా మనకేమనిపిస్తుంది, తెలంగాణ వాళ్ళు మూకమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? యూజింగ్ ఇల్లీగల్ మీన్స్. టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం అనండి, మళ్ళీ ఆంధ్రాన్ని కూడా ఇప్పుడు అక్కడ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టాలని చేస్తున్నప్పుడు, ఓకే, టు బి స్పెసిఫిక్, సరే మిగతా భాష కూడా అవసరం లేదు మనకి, అది యూజింగ్ ఇల్లీగల్ మీన్స్ చేస్తున్నప్పుడు నేను నిజమా అవునా కాదా, రేవంత్ రెడ్డి గారు తప్ప ఒప్ప ఇక్కడ నేను మాట్లాడలేదు. ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద కోర్ట్. ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద కోర్ట్స్. లెట్ us వెయిట్. ఈ లోపే మీరు ఇంత గందరగోళం చేస్తుంటే మరి ఇది మీరు అన్ని వ్యవస్థల్ని మీ చేతుల్లో తీసుకున్నట్టు కాదా? రైట్, దేవి ప్రసాద్ గారి అభిప్రాయం తీసుకుందాం. ఒక్క నిమిషం. కేవీ రమణ గారు విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ రమణ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. యాక్చువల్లీ నేను మాట్లాడే ముందుల నేను హెచ్ఆర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో ఉన్నాను. ఈ రోజున డిస్కషన్ అంతా వింటున్నాను. దానికి ఈ రోజు కేసీఆర్ ఒక హుందాతనమైన, ఒక గౌరవమైన పొజిషన్ లో ఉంటూ వేరే పక్క రాష్ట్రమైనటువంటి ఆయనకి సంబంధించి ఆంధ్ర ప్రభుత్వం యొక్క ఒక ప్రత్యేకించి భాషాజాలం అవనియండి, పదజాలం అవనియండి, ఆయన వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ఇష్యూ మెయిన్ ట్రాక్ లో ఉన్న ఒక కోర్టులో ఉన్న ఒక ఇష్యూని తీసుకొని బయట దాన్ని రాద్ధాంతం చేసుకొని మనుషుల మీద ఒక పదజాలాన్ని ఏ విధంగా వాడాలో తెలియక హక్కుల ఉల్లంఘన కింద కూడా ఆయన వెర్షన్ ఆఫ్ వేస్ కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈరోజు స్టేట్ విడిపోయి చాలా ఒక దారుణమైన పరిస్థితిలో ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసుకుంటూ అనేక రకాల సమస్యలు ఈరోజు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఈ సమస్యలన్నింటినీ ట్రాక్ పక్కన పెట్టి ఆయన మనకి ముందుకు వెళ్ళనివ్వకుండా ఈ విధమైన దాడులు చేస్తే ఉత్తర ఇది యూనిటరీ టెరిటరీ కింద వెళ్తుందా లేకపోతే రాష్ట్రపతి పరిపాలనకి వెళ్తుందో తెలియదు, కానీ ఇష్యూ మాత్రం చాలా ఎక్కువ సైడ్ ట్రాక్ అవుతుంది. అండ్ నా రిక్వెస్ట్ మాత్రం కేసీఆర్ కి మీ ద్వారా పదజాలాన్ని సవ్యంగా వాడాలి. ఏలూరు నుంచి వసంత్ గారు మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. వసంత్ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇది రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు చెప్తే రాజ్యాంగం ప్రమాదంలో పడింది కాపాడాలన్నప్పుడు అంతకుముందు ఈ గొడవలో నల్గొండ దగ్గర ఈ ప్రాజెక్టు గొడవలో ఉన్నప్పుడు ఈయన ఫిర్యాదు చేయలేదండి కేంద్రానికి. రెండవది వచ్చిందండి, ఇది పార్టీకి మధ్య గొడవ తప్ప చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల మధ్య ప్రజల్ని రెచ్చగొట్టి మీరు నా ఎన్నమాలు ఉండండి అని ఇది చేశారు అని కావాలని బలవంతంగా గుంటూరులో వాళ్ళతో చెత్తలు కొట్టించి ఇది చేసి చాలా తప్పు చేస్తున్నారండి. అది ఆ రోజు అంతకుముందు కూడా ఈ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాళ్ళు పెట్టి కొట్టారు,
ఆ రోజు మరి ఇలాగా అదేం పాకిస్తాన్ కాదు కదా తెలంగాణ, దానికి ఎలా ఎందుకు చేశారు? అది తప్పు కదా అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి రిపోర్ట్ ఎందుకు చేయలేదండి? ఓకే ఓకే, నెక్స్ట్ నరసింహారెడ్డి గారు ఒంగోలు నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ నరసింహారెడ్డి గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులను ఒక విషయం అడుగుతున్నాం సార్. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు అని చెప్పి అని అంటున్నారు కదా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎవరు కూలీ చేశారు సార్? గ్రామాల్లో సర్పంచులను తీసేసి వాళ్ళ నాయకులను పెట్టుకొని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ రకంగా పరిపాలిస్తుంటే ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఏం విలువలు లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. ఓకే ఓకే నరసింహారెడ్డి గారు, ఒక పాయింట్ చెప్పండి దయచేసి. మనము ఇప్పుడు టీఆర్ఎస్ కు టీడీపీకి మధ్య వార్ నడుస్తుంది, ఎవరి భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. అబ్జెక్షన్ ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ గారు అలా మాట్లాడ అబ్జెక్షనబుల్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో, నన్ను అరెస్ట్ చేస్తే ఆ క్షణంలో ప్రభుత్వం కూలిపోతుంది అని. అదే రాజ్యాంగ విరుద్ధంగా కదా ప్రభుత్వం, ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూల్చే అధికారం ఎవరికి ఉంది, ఎక్కడి నుంచి ఉంది? అంటే దాని మీనింగ్ ఏంటి? మేము ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నాం, ఆర్టికల్ 350 ఉపయోగిస్తామనా? అది కూడా ఉపయోగించరాదు బొమ్మాయి కేసు తర్వాత. మరి నన్ను అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది, నేను అరెస్ట్ చేయడం తప్పు ఒప్పు అని చెప్పచ్చు, ఇబ్బంది లేదు. నేను అది వేరే, అది లీగల్ అంశం. కానీ ప్రభుత్వం కూలిపోతా అనేది కూడా అభ్యంతరకరమే. నేను అనేది ఏంటంటే ఈ అభ్యంతరకరమైనది వాళ్ళ భాషల్లో రెండు రాజకీయ పార్టీలు ఈ రోజు ఒక రాజకీయ పోరాటం నడుపుకుంటున్నాయి. తప్పని కూడా లేవు, అది దట్స్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ వార్. నేను తప్పేది ఏంటంటున్నా అంటే దయచేసి తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని తీసుకురాకండి. అది కేసీఆర్ అయినా చేయొద్దు, చంద్రబాబు నాయుడు అయినా చేయొద్దు. ఇది తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మధ్య పోరాటం కాదు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఘర్షణగా తేకండి. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ. తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహం, దాన్ని తట్టుకొని నిలబడాలనేది తెలుగుదేశం వ్యూహం. ఇందులో అనేక రెండు వైపులా ప్రలోభాలు జరిగాయి. కొంతమంది దొరికారు, కొంతమంది దొరకలేదు. దొరికిన నిజమా కాదా అనేది కోర్టులు తేల్చాలి. కానీ రాజకీయ గేమ్ అయితే నడుస్తున్నది. ఇందాక సాంబశివరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే ఒక పక్క మేము చేయించలేదు స్టింగ్ ఆపరేషన్ కానీ మాకు సంబంధం లేదని చెప్తూనే, మరోవైపు అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పడం కొంచెం అనుమానాలకు దారితీస్తున్న తరహాలో వారు చెప్పారు. ఇప్పుడు ఏసీబీకి సంబంధించినటువంటి అంశం ఇది మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది మొత్తం సభ్య సమాజం అంతా కూడా వీడియోల ద్వారా చూసింది. ఎక్కడికి వచ్చింది, పత్రికలకు ఎట్లొచ్చింది అనే ప్రశ్న కూడా చంద్రబాబు నాయుడు సోర్స్ ఏంది నాకు చెప్పాలి అనేటువంటి పదం కూడా నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో వాడినట్టు. అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా మొత్తంగా కూడా అసలు రేవంత్ మీరు స్టీవెన్సన్ తో ఫోన్ లో మాట్లాడారా లేదా ఆ అంశాన్ని ఇప్పటి వరకు కండెన్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు పరకాల ప్రభాకర్ మాట్లాడినట్టు పేస్ట్ ఏదేదో రకరకాలుగా మాట్లాడింది, దానికి జవాబు లేదు. మొత్తంగా కూడా ఉన్న విషయాన్ని డైవర్ట్ చేసి ఇందులో నుండి తప్పించుకోవడానికి మొత్తం జనం దృష్టిని డైవర్ట్ చేయడానికి అలా ఆంధ్ర ప్రజల తెలంగాణ ప్రజల మధ్య యుద్ధంగా మార్చుతుంది తప్ప ఇది తెలంగాణ ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం కదా, అవినీతికి సంబంధించినటువంటి అంశం. ఇది తేలనియండి, కోర్టులో ఏం తేలుతుంది ఏంది. సెక్షన్ 8 మీద వివాదాలకు సంబంధించి నాగార్జున సాగర్ మీద వివాదాలు వచ్చినప్పుడు గవర్నర్ చెప్పిన పాయింట్ కరెక్ట్. కానీ ఏసీబీ ఒక పక్క వీడియోలు అవి మాకు సంబంధం లేదని చెప్తోంది, ఏసీబీ హ్యాండిల్ చేస్తోంది. మరోపక్క టీఆర్ఎస్ నేతలు మా దగ్గర ఇంకా ఆధారాలు, టీఆర్ఎస్ నేతలు కాదు ప్రభుత్వానికి ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి కానీ కొన్ని విషయాల పట్ల వాళ్ళకి కొంత బ్రీఫింగ్ ఉంటుంది. అధికారులకు సంబంధించినటువంటి మాకు ఆధారాలు ఉన్నాయి, తప్పకుండా మేము ఈ తప్పు చేయలేదు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అవసరమైనప్పుడు ప్రదర్శిస్తామని చెప్పారు. ఏసీబీ డీజీఎం అన్నాడు ఇవి మాకు కావన్నాడు. విచారణ తేలిన తర్వాత విచారణ మధ్యలో ఉండగా ఏ అధికారి కూడా ఇవి మేము ఇచ్చినామని చెప్పాడు. మొత్తం విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పకడ్బందీ డాక్యుమెంట్ని వాళ్ళు ప్రదర్శిస్తారు, అవసరమైన పిలుస్తారు. ఇప్పుడు మీడియా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మీడియా ఎందుకు తెచ్చింది, మీడియా అవసరమైతే దొంగలిస్తుందని చెప్పి జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించిన నాయకులే చెప్పారు. అవసరమైతే ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం, ప్రజానాయకుల్ని నిగ్గుదేయడానికి అవసరమైతే మేము మా సోర్స్ను దొంగిలించైనా తీసుకుంటామని జర్నలిస్ట్ సంఘాల నాయకులే చెప్పిండ్రు. కృష్ణారెడ్డి గారు, సాంబశివరావు గారు ఏసీబీ దాని గురించి మాట్లాడుతూ కోర్టులో కేసులు ఇప్పుడు ఊరుకోండి, మీరు ఎందుకు దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు? రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించాలనేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అలాగే కోర్టులో కేసులు ఉన్నాయి, కోర్టులు నిర్ణయాలు తీసుకుంటున్నాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రతి విషయం వచ్చినప్పుడల్లా దాడి చేయడానికి నీకు అన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి ఎందుకు అంటున్నారు? కోర్టులో కేసులు తేలుతాయి కదా. అంటే ఏంటంటే మీ దాకా వస్తేనేమో ఇది, వేరే వాళ్ళదైతేనేమో మనం దాడి చేయొచ్చు. కోర్టులో కేసులు ఉన్నాయి, నిర్ణయం చేస్తాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకండి, కోర్టులో కేసులు తేలుస్తారు. ఓకే, ఫైనల్ గా సాంబశివరావు గారు ఎందుకు ఇంత రాద్ధాంతం?
ఫైనల్ గా అదే ఇక్కడ ఒక ప్రభుత్వంగా ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఆ విషయాన్ని మిక్స్ చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు నేనేమనలేదు, ఆయన మీద కేసులు ఉన్నమాట వాస్తవం. మీరు అనకపోతే- అంతవరకే అన్నాం, అంతవరకే అంటున్నాం. మీరు అనకపోతే ఇప్పుడు మీ నాయకులు అంటున్నారు. ఉండండి కృష్ణారెడ్డి గారు, ఇక్కడ సటిలిటీ ఏంటంటే ఆ టేప్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నిజంగానే జర్నలిస్టులు ఎక్కడ సంపాదించుకుని వాళ్ళు ప్లే చేశారా, అది వాక్ స్వాతంత్ర్యము ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కిందకు వస్తుందా, లేదంటే దాని మీద ఈ పొలిటీషియన్స్ మాట్లాడటం వల్ల ఓకే అది అవునో కాదో తెలియని దాన్ని మీరు డైరెక్ట్గా సెన్సేషనలైజ్ చేస్తూ మీరు కొంతమందిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేయటం ఎంతవరకు సబబు? ఓకే అది కూడా లీగల్గా ఏమన్నా అంతవరకు లిమిట్ అవుతున్నారా? కాదు. దీన్ని మొత్తానికి మళ్ళీ పోస్తున్నారు ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రజలకు. ఎవరెవరు ప్రజలకు వేయడం లేదు. మీరే దేశవ్యాప్తంగా పోయి ప్రధానమంత్రికి, హోంమంత్రికి రాజ్యాంగం ఇబ్బందుల్లో ఉందని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఎవ్వరం మేము చేయడం లేదు ఆ పని. ఈ రేవంత్ రెడ్డి ఇష్యూ అనేది ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్. ఓకే చంద్రబాబు గారు రాసిన లేఖ గత సంవత్సరంలో మా అనుభవాలు, కాబట్టి ఈ రెండు సెపరేట్ అంశాలండి. దానికోసం మేము మీ అనుభవాలు మంగళగిరిలో చెప్పొచ్చు కదా, సంవత్సర కాలం ప్రజలకు చెప్పినాక మీరు అక్కడ చెప్పనుండ్రి. మీరు ప్రతి ఇన్సిడెంట్ లోనూ మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఆ ప్రొటెస్ట్ ఈ ప్రొటెస్ట్ ఇది యాన్యువల్ ప్రొటెస్ట్ అనుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇక ఈరోజు SMS క్వశ్చన్ చూస్తే టీఆర్ఎస్ రాయబారిగా జగన్ వ్యవహరిస్తున్నారన్న ఏపీ మంత్రి యనమల వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే అవునంటూ 31% మంది, కాదంటూ 69% మంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇది ఈనాటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్తే.